కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ ఆనందం పంచని అభ్యున్నతి. రచన శ్రీ కెఎస్ఆర్ శాస్త్రి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ కెఎస్ఆర్ శాస్త్రి గారి పూర్తి పేరు కృష్టిపాటి సీతారామశాస్త్రి. ఇండియన్ పోస్టల్ సర్వీసులలో పనిచేసి అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ జనరల్గా రిటైర్ అయి బెంగళూరులో ఉంటున్నారు. వీరి తొలి కథ 1987 సంవత్సరం ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది. తదుపరి ఇంగ్లీష్లో ఎక్కువగా సమీక్షలు హిందూ పత్రికకు, ఇండియన్ ఎక్స్ప్రెస్కు రాస్తుండేవారు. దీపావళి పోటీలలో కొన్ని కథలు ప్రచురణకి స్వీకరింపబడ్డాయి. కందిపచ్చడి ఇంకొంచెం వేసుకోండి, కొసరి కొసరి వడ్డిస్తోంది శ్రీలక్ష్మి భర్త కామేశంకు. అవునోయ్, ఈ పచ్చడి చేయడం ఎలా నేర్చుకున్నావు? ఆ మధ్య ఎవరింట్లోనో భోజనానికి పిలిచినప్పుడు వడ్డించారు కందిపచ్చడి, ఇంత రుచిగా లేదోయ్. ఏమిటో నీ చేతి మహత్యం, భార్య పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని మెచ్చుకుంటూ అన్నాడు కామేశ్వరరావు. పొగడ్తల తర్వాత కానివ్వండి, త్వరగా అవతల ఆఫీస్కి టైం అవుతోంది. అవునోయ్, ఈవేళ మా ఆఫీసర్ గారు పెందలాడే వస్తారు, ముఖ్యమైన ఫైలు పట్టుకెళ్ళి చర్చించాలి కూడాను. ఇన్నేళ్లైనా ఆఫీసర్ గారు వస్తారు, ఆఫీసర్ గారు కేకలేస్తారు, ఇవే కబుర్లే కానీ తమరు ఆఫీసర్ అయ్యేది లేదు, నేను చూసేది లేదు. కానీ ఓయ్, డిపార్ట్మెంట్ పరీక్షలు రాస్తున్నాను కదా, ఫలితాలు రాని. నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి రాస్తూనే ఉన్నారు. పిల్లలకు ఉద్యోగాలు వచ్చి చెరోపట్నం వెళ్ళినా కూడా ఇంకా రాస్తూనే ఉన్నారు. ఆ ప్రమోషన్ వచ్చింది లేదు, అయ్యింది లేదు. నిజమేనోయ్, కుర్రతనంలో హుషారుగా పరీక్షలు రాస్తామనుకుంటే మా నాన్నగారు త్వరపడి మంచి సంబంధం వచ్చిందని నిన్ను నాకు అంటగట్టారా అయ్యే. ఇంకేం పరీక్షలు, నీ కొంగు పట్టుకు తిరగడంతో సరిపోయాయి. కొంచెం ఆ మైకంలోంచి తేరుకునేసరికి పిల్లలు పుట్టుకొచ్చారా అయ్యే. వారిని పెంచడం, పెద్ద చేయడం, చదివించడంలో నీతో పాటు నేను భాగం పంచుకోవడమే సరిపోయే. ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదివింది ఎప్పుడు పరీక్షలు పాస్ అవడానికి, ప్రమోషన్ రావడానికి. ఇదంతా నీకు మాత్రం తెలియదా? ఏదో నన్ను ఉడికించడానికి కాకపోతే తేల్చేశాడు కామేశ్వరరావు. గుంభనగా నవ్వింది శ్రీలక్ష్మి. సరేలే, ఇది రోజు ఉండే మేళమే. టిఫిన్ను బాక్సులో పెట్టేసేయి, డ్రెస్ మార్చుకుని వస్తాను. కామేశ్వరరావు ఆఫీస్కి బయలుదేరాడు. ఇల్లు దాటి గేటు వరకు వచ్చి భర్తను సాగనంపి లోపలికి వెళ్ళింది శ్రీలక్ష్మి. కామేశ్వరరావు తండ్రి గారు ఆస్తిపాస్తులు గొప్పగా లేకున్నా వితరణశీలి. కొడుకును బిఏ వరకు చదివించి ఉద్యోగంలో పెట్టాడు. 1 సంవత్సరం కూడా ఉద్యోగం చేయనివ్వలేదు. స్నేహితుని కూతురు శ్రీలక్ష్మి సంసారపక్షమైన చక్కటి అమ్మాయిని తెచ్చి పెళ్లి చేశాడు. పాపం కామేశ్వరరావు పెళ్లి ఇప్పుడే వద్దని, ఈ బాధ్యతలలో పడి ఉద్యోగం ఎదుగుబొదుగు ఉండదని ఎంతో నచ్చచెప్పి చూశాడు. కానీ తండ్రి విన్నాడు కాదు. చిన్నతనంలో పెళ్లి చేసుకుంటే త్వరగా పిల్లలు కలిగి ప్రయోజకులై తండ్రి సర్వీసులో ఉండగానే చేతికి ఎదిగి వస్తారని చెప్పి పెళ్లి చేయించేశాడు. ఆయన వాక్కు నిజంగా నిజమైంది. అనుకూలవతి అయిన శ్రీలక్ష్మి సంసారం చక్కగా చూసుకునేది. భర్త మనసెరిగి ప్రవర్తిస్తూ ఎంతో జాగ్రత్తగా గడుపుకొచ్చేది. అన్యోన్య దాంపత్యం, వెంట వెంటనే పిల్లలు కలగడం, వారి పాలన, పోషణ, చదువులు, ఇలా 22 సంవత్సరాలు దొల్లిపోయాయి. 2 అబ్బాయిలు. పెద్దవాడు హైదరాబాద్ అకౌంటెంట్ జనరల్ ఆఫీసులో ఆడిటర్, రెండోవాడు బెంగళూరులో టెలిఫోన్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజనీరు. కామేశ్వరరావు గుమస్తా నుండి హెడ్ గుమస్తాగా ఎదిగాడు, కానీ ఆఫీసర్ కాలేకపోయాడు. మొన్న జనవరిలో పట్టుబదలని విక్రమార్కుడిలా మళ్లీ పరీక్ష రాశాడు. రిజల్ట్ ఇంకా రాలేదు. సంసారంలో ఏ లోటు రాకపోయినా భర్తను అప్పుడప్పుడు ఇలా ఉడికించడం శ్రీలక్ష్మికి సరదా. అయినా ఏ స్త్రీకి మాత్రం తన భర్తను ఆఫీసర్ హోదాలో చూసుకోవాలని ఉండదు. అలా ఉండడం అత్యాశయం కాదు కదా. ఇవన్నీ నెమరు వేసుకుంటూ కామేశం ఆఫీసు చేరుకున్నాడు. సంతకం పెట్టి ఏ గుమస్తాలు వచ్చారో, రానివారెవరో, సెలవు చీటీలు ఎన్నొచ్చాయో చూచుకునేలోగానే ప్యూన్ వచ్చి, అయ్యగారు మిమ్మల్ని పిలుస్తున్నారు అన్నాడు. ఆ రోజు చర్చించవలసిన ముఖ్యమైన ఫైలును తీసుకుని ఆఫీసర్ గారి గదిలోకి వెళ్ళాడు కామేశ్వరరావు. సార్, ఈ ఫైలును తెచ్చాను. కోఆపరేటివ్ సొసైటీ తాలూకు వివరాలన్నీ ఇందులో ఉన్నాయి. ఇకపోతే చెప్పబోయాడు. ఫైల్ సంగతి తర్వాత చూద్దాం కామేశ్వరరావు గారు. ఈరోజు టపాలో ఒక ముఖ్యమైన విశేషం ఉంది. ఈ కాగితాన్ని చూడండి అంటూ కాగితాన్ని అందించారు ఆఫీసర్ గారు. చదివాడు కామేశ్వరరావు. ప్రభుత్వోద్యోగులకు ప్రభుత్వం 4 సంవత్సరాలకు ఒకసారి ఇస్తున్న లీవ్ ట్రావెల్ కన్సెషన్ కామేశ్వరరావు పనిచేస్తున్న డిపార్ట్మెంట్కి కూడా వర్తింపు చేస్తూ ఇచ్చిన కాగితం అది. ఆ ఆర్డర్ ప్రకారం ఒక ఉద్యోగి కుటుంబంతో సహా భారతదేశంలో ఏ ప్రదేశాన్నైనా 4 సంవత్సరాలకు ఒకసారి దర్శించి రావచ్చు.
అందుకు రాను పోను ఛార్జీలు డిపార్ట్మెంటే భరిస్తుంది. కామేశ్వరరావుకి సంతోషం కలిగింది. పాపం శ్రీలక్ష్మికి రెండే రెండు కోరికలు. ఒకటి తనను ఆఫీసర్గా చూచుకోవటం, రెండవది ముఖ్యమైన స్థలాలను సందర్శించడం. ఇంతకాలం తాను ఆ రెండు కోరికలు తీర్చలేకపోయాడు. ఇప్పుడు కనీసం ఒక్కటైనా తీర్చవచ్చు. ఇలా ఆలోచిస్తున్నాడు. కామేశ్వరరావు గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? ఆఫీసర్ గారి పిలుపుతో ఆలోచన నుంచి తేరుకున్నాడు. అబ్బే, ఏం లేదు సార్, ఈ కొత్త ఆర్డరు కొంత ఉపయోగమే సార్. ఆఫీసర్ గారి వద్ద సెలవు తీసుకుని తన సీట్లో కూర్చున్నాడు. సీట్లో కూర్చున్నాడే గాని ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా అన్న ఆతృతలో ఉన్నాడు. 5:30 కాగానే ఒక్కొక్కరు బయలుదేరారు. కామేశ్వరరావు కూడా త్వరగా ఇల్లు చేరుకున్నాడు. ఏమాయ్, నీకో శుభవార్త. మనం దేశంలో ఏ ప్రదేశమైనా చూచి రావడానికి రైలు ఛార్జీలు ప్రభుత్వమే భరిస్తుందట, 4 సంవత్సరాలకు ఒకసారి. ఈరోజు ఆర్డర్స్ వచ్చాయి. ఎక్కడికి తీసుకెళ్లడం లేదని, ఎంతసేపు ఆఫీసు ఇల్లు పెండ్లాము తప్ప నాకు ఇంకో లోకం లేదని గోల చేసేదానిగా. ఇప్పుడు కోరుకో, ఏ ఏ ఊరు చూస్తావో అలా అలా తిప్పి తీసుకొస్తాను. అలాగా, ఎంత మంచి వార్త చెప్పారండి. ఇట్నుంచి హైదరాబాద్ వెళ్ళి పెద్దాడిని చూసి 2 రోజులుండి అక్కడ అన్నీ చూచి, అట్నుంచి బెంగళూరు వెళ్ళి చిన్నాడిని చూసి అక్కడ చూడవలసినవన్నీ చూసి వచ్చేటప్పుడు అలా తిరుపతి, కాళహస్తి, బెజవాడ, కంచి దర్శించి వద్దామండి. గబగబా చెప్పుకుపోతోంది శ్రీలక్ష్మి. సరే సరే, బాగా ఆలోచించుకుని చెప్పు. రేపు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎల్టీసీకి అప్లై చేస్తాను. అయితే పిల్లలకు ఉత్తరాలు రాసేనా? హైదరాబాద్కు ఇక్కడి నుంచి బస్సులో వెళ్తాం అనుకోండి, అక్కడి నుండి బెంగళూరుకి రిజర్వేషన్ కూడా చేయించి ఉంచమని ఆ రాసే ఉత్తరంలో రాయండి అని ఓ సలహా పడేసింది శ్రీలక్ష్మి. బస్సులో హైదరాబాద్ సెంట్రల్ బస్ స్టేషన్లో దిగారు. పెద్దాడు ప్రభాకర్ రిసీవ్ చేసుకుని రూమ్కి తీసుకువెళ్ళాడు. 2 రోజులుండి బిర్లా మందిర్, సాలార్జంగ్ మ్యూజియం, ట్యాంక్ బండ్, జూ, పబ్లిక్ గార్డెన్స్ చూసి బెంగళూరు బయలుదేరారు. బెంగళూరులో చిన్నబాడు శ్రీహరి రిసీవ్ చేసుకుని రూమ్కి తీసుకువెళ్ళాడు. ఒకరోజు అనంతరం విధానసభ, హైకోర్టు దగ్గరుండి అన్నీ చూపించాడు శ్రీహరి. మరోరోజు లాల్బాగ్, విశ్వేశ్వరయ్య మ్యూజియం వగైరాలు చూడాలనుకున్నారు. కానీ శ్రీహరి ఆఫీసులో ఇన్స్పెక్షన్ అవ్వడం మూలాన సెలవు దొరకలేదు. సరే, ఇద్దరమే వెళ్దామని సిటీ బస్సుల నంబర్లు తెలుసుకుని బయలుదేరారు. లాల్బాగ్ చేరుకున్నారు. అంతా తిరిగి మధ్యాహ్నం వేళకు అలిసి ఒక చెట్టు కిందకి చేరారు. కామేశ్వరరావు తినడానికి ఏదో తెచ్చాడు. తింటూ కూర్చున్నారు. ఏమండి, ఇవన్నీ తిరగాలని ఎప్పుడూ అనుకునేదాన్ని, కానీ నా ఆశ తీరుతుందని గత 10 రోజుల వరకు తెలియలేదండి. మీ డిపార్ట్మెంట్ వారు ఎంత మంచివారండి. ఏమండి, వివాహం అయినప్పటి నుంచి జీవితంలో ఏ కొరత లేకుండా చూచారు. ఈ కొరత ఉండింది, ఇప్పుడు ఇది కూడా తీరింది. ఇంకో కొరత ఉందిగా, నేను ఆఫీసర్ కాకపోవడం. కాసేపు ఆగి అన్నాడు కామేశ్వరరావు. పోనిద్దరు, తీరని కోరికలు చాలు. అన్ని బాధ్యతలు నెరవేర్చారు. పిల్లలు ప్రయోజకులయ్యారు. మనకేం తక్కువ? మన ఇల్లు అనే సామ్రాజ్యానికి మీరు ఆఫీసరు, నేను హెడ్ గుమస్తా. 2 కావస్తోంది, బయలుదేరదామా? మ్యూజియం తీస్తారేమో, బస్సులో వెళ్ళాలి కదా. లేచారు. బయట బస్సులు చాలా రద్దీగా తిరుగుతున్నాయి. బస్సులు విసురుగా వచ్చి వెళుతున్నాయి. ఓ బస్సు నంబర్ చూసి ఎక్కాడు కామేశం. శ్రీలక్ష్మి ఆడవాళ్లతో పాటు ముందరెక్కాలి. ఎక్కుతున్న వారిని తోసుకుని లోనికి ఎక్కడం ఆమెకు చేత కాలేదు. ఒక కాలు మొదటి మెట్టు మీద నుంచి జారింది. అంతే, కింద పడిపోయింది. అందరూ ఆహాకారాలు చేశారు. వెనక నుంచి వచ్చిన బస్సు శ్రీలక్ష్మి మీదకి ఎక్కి ఆగిపోయింది. అక్కడికక్కడే ప్రాణం విడిచింది శ్రీలక్ష్మి. క్షణకాలంలో అంతా జరిగిపోయింది. కామేశ్వరరావుకు కాళ్ళు చేతులు ఆడలేదు. మెదడు మొద్దుబారింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపలే అంతా జరిగిపోయింది. 30 సంవత్సరాల పాటు ఎంతో అన్యోన్యంగా సహజీవనం చేసిన తన భార్య తనకిక లేదనే ఆలోచన ఎంతో భయంకరంగా అనిపిస్తోంది. జనసమూహంలోంచి ఎవరో ముందుకొచ్చి, బాబూ, ఎవరు మీరు అని అడిగితే కొడుకు ఆఫీస్ టెలిఫోన్ నంబర్ ఇచ్చాడు. తర్వాత కొడుకు వచ్చాడు. శవాన్ని ఇంటికి చేర్చాడు. బెంగళూరులోనే దహన సంస్కారాలన్నీ చేశారు. కొద్ది రోజుల అనంతరం, ఇక వెళ్తాను రా శ్రీహరి. ఒక్కరూ అక్కడ ఏం చేస్తారు? ఉద్యోగం రాజీనామా చేసి ఇక్కడే ఉండండి. మీ అమ్మను పొట్టను పెట్టుకుని ఈ ఊళ్ళో ఉండలేను రా నాయన. అదీగాక ఖాళీగా ఉండి ఏమీ తోచక మీ అమ్మ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతున్నాయి. ఊరెళ్ళిపోతే ఆఫీస్కి వెళ్ళవచ్చు. పనిలో పడితే కొంత ఉపశమనంగా ఉంటుంది అని శ్రీహరికి నచ్చచెప్పి వచ్చేశాడు కామేశం. వచ్చాడే గాని స్థిమితం లేకపోయింది. ఇంట్లో ప్రతి చోట శ్రీలక్ష్మి జ్ఞాపకాలే. పనిలో పడితే మరుపు వస్తుందని వచ్చాడే గాని 30 సంవత్సరాల నీడలా వెంట ఉండి అన్నిటికీ చేదోడు వాదోడుగా ఉంటూ జీవితంలో ఎన్నో మధుర స్మృతులు మిగిల్చిపోయిన భార్యను మరవడం అసాధ్యం అనిపించింది కామేశానికి.
ఆ స్మృతులలో కొట్టుమిట్టాడుతూ అలా రోజులు గడుపుకొస్తున్నాడు కామేశం. సార్, అయ్యగారు పిలుస్తున్నారు, ప్యూన్ చెప్పాడు. లోపలికి వెళ్ళాడు కామేశం. కంగ్రాచ్యులేషన్స్ కామేశం గారు, మీరు జనవరిలో రాసిన పరీక్ష తాలూకు ఫలితాలు ఈవేళ పంపారు హెడ్ ఆఫీస్ వాళ్ళు. మీరు సెలెక్ట్ అయ్యారు. రేపటి నుంచి మీరు ఆఫీసరు. కరచాలనం చేశాడు ఆఫీసర్. కామేశం సంతోషిస్తాడనుకున్నాడు ఆఫీసర్. కానీ కామేశం కళ్ళ వెంట నీళ్లు జలజల రాలేయి. వాట్ హ్యాపెండ్ కామేశం గారు, ఎందుకు బాధపడుతున్నారు? కంగారు పడసాగారు ఆఫీసర్ గారు. కాసేపు అయ్యాక కామేశం తేరుకుని, ఒక్క 2 మాసాల ముందు ఈ ఫలితాలు వచ్చుంటే నా భార్యకుండిన ఒక కోరిక తీరి ఉండేది సార్. నేను ఆఫీసర్ అయితే సంతోషించే మొట్టమొదటి వ్యక్తి నాకు లేకుండా పోయింది. నా ప్రమోషన్ చూసి హర్షించే వ్యక్తినే నేను పోగొట్టుకున్నప్పుడు ఈ ప్రమోషన్ నాకెందుకు సార్? నేను ఈ ప్రమోషన్ వద్దని రాస్తే నా తర్వాత వ్యక్తికైనా ఇస్తారు. కనీసం అతని భార్య అయినా సంతోషిస్తుంది. మీరు కుర్రవాళ్ళు, కోరక కోరిన కోరికను తీర్చి సంతోషపెడితే భార్యలో కలిగే అవ్యాజమైన ఆనందం మీకింకా తెలియదు. నాకు ప్రమోషన్ వద్దని కాగితం రాసిస్తాను. హెడ్ ఆఫీస్కి ఇవాళే పంపండి సార్, స్థిరచిత్తంతో అన్నాడు కామేశం. నిజమే, మన ఉన్నతిని అభివృద్ధిని చూసి హర్షించే అతి ముఖ్యమైన వ్యక్తి లేనప్పుడు ఆ ఉన్నతి గాని అభివృద్ధి గాని మనకు ఏ ఆనందాన్ని పంచి ఇవ్వజాలవు. మీరింతవరకు ఆనందం పంచని అభ్యున్నతి కథ విన్నారు. రచన శ్రీ కెఎస్ఆర్ శాస్త్రి, వినిపించినది పప్పు భోగారావు. కథానిలయం నుంచి సేకరించిన ఈ కథ ఆంధ్ర సచిత్ర వారపత్రిక 21-27 ఆగస్టు 1987 సంవత్సరం సంచికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి